నమస్తే. ప్రతీక కార్యక్రమానికి స్వాగతం. భావోద్వేగాల మాటున వాస్తవాలను అవాస్తవాలను నిలువెత్తు పాతరేసేయచ్చు. అసంబద్ధ ప్రతీకారంతో దేశభక్తి అనే యుద్ధ ఉన్మాదంతో ఊగిపోనువచ్చు. సవన్ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాకుండానే మిగిలిపోనువచ్చు. అయితేనే మతం, కులం, రాజకీయం పచ్చగా ఓట్ల మాటున వర్ధిల్లుతూనే ఉంటాయి. దేశప్రేమి నీవు చిరాయువ్వి, రావణ కాష్టాలు ఎన్నడూ రగులుతూనే ఉండాలని పూర్వీకులు చెప్పిన మాట నాకింకా గుర్తుంది. పాత్రికేయుడికి రవ్వంత అభిజాద్యం ఎక్కువే. వంగపడి నడవడం నేర్చినవాడు జర్నలిస్టు కాలేడని గట్టిగా నమ్మే ఆనాటి తరానికి చెందిన మిత్రుడొకడు ఈ మధ్య తరచూ కనిపిస్తున్నాడు. ఎందుకో రగిలిపోతున్నాడు. కొద్ది రోజులుగా పురిటి నొప్పుల వేదనను అనుభవిస్తూనే ఉన్నాడు. పైరవీకారుడిగా మారనందుకు కుమిలిపోతున్నాడు. సిగ్గుతో తలదించుకుంటున్నాడు. పప్పు బెల్లం తాయిలాల పంపకాల్లో 10 ఏళ్ల నుంచి తన మిత్రులకు అన్యాయం జరుగుతోందని వాపోయాడు. జీవితకాలం పాత్రికేయులుగా మిగిలిపోయి పదవి విరమణ చేసిన చనిపోయిన వారి కోసం కన్నీళ్లతో రగిలిపోతున్నాడు. మరోసారి తాజాగా వారం రోజులు అధికారుల చుట్టూ, రాజకీయ నేతల చుట్టూ తిరుగుతూ మొన్నటి వరకు లేని నిర్లక్ష్యాన్ని అనుభూతిస్తూ కునారెల్లుతున్నాడు. పేరు కోసం చేతులు పట్టుకున్న వారే కాలు మీద కాలేసుకుని కూర్చుని నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే తన స్థానమేంటో తొలిసారి తెలుసుకున్నట్లు సిగ్గుతో మెలితిరిగిపోయాడు. ఉంటారో లేదో తెలీదు. విశ్రాంత జీవిత ప్రస్థానమేంటో అర్థం కాదు. అయినా రాజధాని రైతుల త్యాగఫలాన్ని అప్పనంగా కొట్టేస్తున్న అధికార గణ సమూహాలను చూస్తూ నిస్సిగ్గుగా నిలబడిపోయాడు. ప్రభుత్వం నుంచి ఒకసారి ఫలాలను అందుకున్న వారు మరోసారి తీసుకోకూడదన్న నిబంధనను ఇచ్ఛానుసారం ఉల్లంఘిస్తూ ఆగమేఘాలపై రిజిస్ట్రేషన్లు చేసుకున్న తీరును జనం గమనిస్తూనే ఉన్నారు. అవును, మరి వారి చేయూత లేకుంటే రాజకీయం అందలమెక్కే అవకాశమేది? అందుకనే ఓటు వేసినవాడు చివికి చినిగిపోయినా ఉద్యోగిని వర్ధిల్లమంటూ దీవించేస్తున్నారీ పాలకులు. నిర్భీతిగా చెప్తున్నాను, నిజాయితీకి పాతరేసే, వేసమెత్తు పనికిరాని కబ్జాకోరు వ్యాపారవేత్తవై రాజమర్యాదలతో వెలిగిపో అని అతను ప్రకటిస్తూ ఉంటే చలనం లేక నిలబడిపోయాను. తెలంగాణ రాష్ట్రాధినేత వైసీపీతో కుమ్మక్కయ్యాడన్న విమర్శలను నేను పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. మొన్న మధ్య గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను కలిశాను. చాలా కాలమైందని పలకరించాను. ఎలా ఉన్నారు, నేను విన్నది నిజమేనా అని అడిగిన ఓ చిన్న ప్రశ్నతో కదిలిపోయాడు. పక్కకు తీసుకువెళ్ళాడు. మరీ బరి తెగించారంటూ వాపోయాడు. ఒకటా రెండా 200 కోట్ల విలువైన ఆస్తులు చిక్కుపడిపోయాయని బాధపడ్డాడు. ఎన్నికలైన తరువాత న్యాయ పోరాటం చేయడం ఒక్కటే మిగిలిందని చెప్తూ వెళ్ళిపోయాడు. నమ్మక తప్పలేదు. అవును, ఇప్పుడు రాజకీయం ముసుగు వేసుకునే సాగుతోంది. నిన్నటి నేటి రాజకీయాలకు కాలం చెల్లిపోతోందేమో. తెలంగాణపై నోరెత్తనీయని పట్టు సాధించిన కేసీఆర్ తాజాగా తన పంజాను ఆంధ్రాపైన విసిరే అవకాశాలున్నాయని నమ్మక తప్పని పరిస్థితులు వరుసగా కనిపిస్తున్నాయి. నాకు సరే, సామాన్యుడికి ఇది అర్థమవుతోందా? సరికొత్త రాజకీయాల కోసం బరిలోకి దిగానంటూ వచ్చిన నూతన రాజకీయ పార్టీ నేతలకు మాత్రం అది ఎంతో కొంత అర్థమైనట్లే కనిపిస్తోంది. తాజాగా ఆ స్వరం తన రాగాన్ని జాగ్రత్తగా సవరిస్తోంది. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో సీట్లను ఖరారు చేసే ప్రక్రియలో అధికార పక్ష నేత యమ బిజీగా ఉన్నారు. రాత్రి 2:30 గంటల వరకు చర్చలు సాగుతూనే ఉన్నాయి. తిరిగి తెల్లవారుజామున 5 గంటలకే ఆయన కథన రంగంలోకి దూకుతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా సామాన్యుడు పెద్ద సంతోషంగా ఏమీ లేడని, అతను అసంతృప్తితోనే రగిలిపోతున్నాడని
ఓటు ఖచ్చితంగా తెలుగుదేశానికే వేస్తాడన్న గ్యారంటీ ఏమీ కనిపించడం లేదంటూ ఓ నవయువకుడు 10 ఉదాహరణలతో గుక్క తిప్పుకోకుండా చెప్పిన విషయాన్ని ఓ రాజకీయ ప్రముఖుడితో కలిసి నేను నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయాను. అప్పుడే గుర్తుకొచ్చాయి ఓ లాయర్ మిత్రుడు రాయలసీమ పర్యటనలో తనకు ఎదురైన అనుభవాలు. డ్వాక్రా మహిళలెవరూ అధికార పార్టీపై పెద్దగా సంతృప్తిగా ఏమీ లేరని సదరు న్యాయవాది చెప్పిన విషయాలు యథార్థమే అనిపించాయి. జనసేన తెలుగుదేశం కలిసి కథన రంగంలోకి దూకే అవకాశాలను ఇరు పక్షాలు కొట్టివేయడం లేదు. ఈ కలయిక అధికార పార్టీకి అంత మేలు చేయదని గట్టిగా వాదిస్తున్న వారు ఉన్నారు. జగన్ పవన్లు కలిస్తే వచ్చే మెజారిటీ తెలుగుదేశంతో జనసేనాని కలిస్తే రాదని ఓ రాజకీయ విశ్లేషకుడు అన్న మాటలను ఆలోచించాల్సిందే. ఎందుకనో వామపక్ష నేతల్లో మొన్నటి వరకు ఉన్న కొత్త బంధపు ప్రేమ ప్రకటనల జోరు కనిపించడం లేదు. మోజు తీరి అనుబంధం బీటలు వారిందా అన్న అనుమానం పొడసూపుతోంది. టికెట్ల కోసం తెలుగుదేశం పార్టీలో నేతలు అధినేతపై ఒత్తిళ్లకు దిగుతున్నారు. బెదిరింపులు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. ఆప్షన్లు ఎక్కువ అవడంతోనే ఈ తలనొప్పులు అని మంత్రి అయ్యన్న పాత్రుడు స్వయంగా చెప్పడం గమనార్హం. గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆ జిల్లా ప్రధాన కేంద్రంలోని సుమారు 4 ఎకరాల స్థలాన్ని వివాదరహితంగా ప్రకటించి అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నట్లు ధృవీకరణ లేని సమాచారం. గత ప్రభుత్వాలపైన ఒత్తిడి చేసినా ఫలితం లేకపోవడంతో తాజా పరిస్థితుల నేపథ్యంలో తన కోరికను తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నెరవేరకపోతే పార్టీ మార్పు తప్పదని సదరు ఎమ్మెల్యే నిశ్చయించుకున్నట్లు వస్తున్న వార్తలను ఎవరూ తోసి రాజనడం లేదు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చేస్తోంది. అది ముగియగానే జనరల్ ఎలక్షన్స్ రెడీ అంటూ రంగం మీదకు వచ్చేస్తాయి. ఈలోగా ఆంధ్ర రాజకీయ యవనికపై చిత్ర విచిత్ర విన్యాసాలెన్నో కదం తొక్కబోతున్నాయి. నేతలందరిలోనూ గుబులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఓటరు మాత్రం తాత్కాలిక సంబరానందంలో మునిగిపోతున్నట్లే కనిపిస్తున్నాడు. ఇదండి ఇవాల్టి మా ప్రతీక కార్యక్రమం. మా ప్రతీక కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, .న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కూడా ఇలా ప్రతీకల న్యూట్రల్గా ఆర్టికల్స్ రాసే అలవాటు ఉంటే మీ ఆర్టికల్స్ను .newspr@gmail.comకు మెయిల్ చేయండి. మీ ఆర్టికల్స్ను ప్రతీక రూపంలో మేము ఆడియన్స్ ముందుకు తీసుకొస్తాం. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.